శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాస్తవ మనం చదువుకొనవలసిన ట్రక్ 57 కదా. వేణుగోపాల్ గారు ఉన్నారా? వాస్తవం. Case number 57. A lady aged about 58 years came to our dispensary with the following complaints. She was suffering from dragging type of pain in both the knees and shoulders. She was also suffering from pain in the spinal region, which was extending to the neck. She could not sit for few minutes due to the backache. She was suffering from frequent urination. Occasionally, she was getting pain in the right side of the chest. She had numbness of both hands and legs and postural edema. She feels discomfort in changing the posture, sitting to standing and standing to sitting posture. She was suffering from backache, which was severe since 4 days. In fact, she used to suffer with the pain in right leg. Nowadays, she was getting same pain in left side also, but severity of right leg decreased. She had dragging pain in nerves of the side on which side she sleeps. She was getting pain in nerves without reason. She was suffering from severe joint pains and there was constricting type of pain in throat. There was cough and phlegm, which in cold climate. Throat complaints also in cold climate. She gets reeling sensation and standing after sitting for long time. Whenever she gets severe leg pain, gets a fever also. There was dimness of head and pain in the chest after thinking for long time. Since 2 years, she was not getting deep sleep. Because of this problem, she was getting weakness, burning of eyes extra. Her tongue was pale and white-coated. 5 days ago, she suffered from fever. During fever, right side of this cervical lymph gland swollen. Now swelling reduced, but there was slight pain in that region. On 6th August 1990, Bujgar administered Causticum 31 dose. She was better with that dose. Chest pain was better. Knee pains were better and maintained her on placebo. On 19th September, Bujgar repeated the dose. After that, she was much better and continued the medicines for 1 month, and after that, she never came to dispensary. Was the only. యాక్చువల్లీ మా బుజ్జి గారు స్ట్రైట్ అవే ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అన్ని పెయిన్స్ ఉన్నాయి. 58 years లేడీ అండి. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ డ్రాగింగ్ పెయిన్ బోత్ ది నీస్ అండ్ షోల్డర్స్. తర్వాత షీ వాజ్ గెటింగ్ పెయిన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్. అలాగే పోస్చర్ మారినప్పుడు కూడా పెయిన్స్ ఉన్నాయి. బ్యాక్ ఏక్ ఉంది. సో కోల్డ్ కి కూడా క్లైమేట్ కి ఎగవేట్ అవుతున్నాయి. సో బుజ్జి గారు దాన్ని బట్టి కాస్టికం 30 చేశారని చెప్పి అనుకుంటున్నాను. దానివల్ల బెటర్ అయిందని చెప్పి రాశారు. సో పెయిన్స్ వల్ల మెయిన్ అనుకుంటున్నానండి. వాసుదేవ్. వాసుదేవ్ అండి. ఈ కేసులో లేడీ ఏజ్ వచ్చి 58 years. ఆవిడ ఆల్రెడీ సివియర్ గా డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ బోత్ నీస్ అండ్ షోల్డర్స్. అంటే దట్ మీన్స్ ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయని తెలుస్తుంది దాన్ని బట్టి. అలాగే స్పైనల్ రీజియన్ లో కూడా పెయిన్ వచ్చి అది నెక్ వరకు ఆవిడకి ఎక్స్టెండ్ అవుతుంది. కొంచెంసేపు కూడా దాని వల్ల కూర్చోలేకపోతున్నారు. మెయిన్ గా ఆవిడకి ఈ పెయిన్ అన్నది షీ హ్యాడ్ నమ్నెస్ అండ్ బోత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ పోస్టల్ ఒడేమా. అది కాళ్ళు వాచిపోవడం కూడా ఉంది ఆవిడకి. ఇలాగా ఎక్కువసేపు అది కూర్చున్నప్పుడు అది తిమ్మిరెక్కిపోయి వాయటం, డిస్కంఫర్ట్ మెయిన్ గా కూర్చుని లెగడం, లేసి కూర్చుని అంటే ఆ జాయింట్ పెయిన్స్ బాగా ఉన్నాయని ఆ పాయింట్ వల్ల తెలుస్తుంది. అలాగే బ్యాక్ ఏక్ కూడా ఆవిడకి లాస్ట్ 4 days నుంచి కూడా సివియర్ బ్యాక్ ఏక్ ఉంది. అండ్ పాస్ట్ లో ఆవిడ రైట్ సైడ్ ఫస్ట్ సఫర్ అయ్యారు బాగా. నవే డేస్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ లెగ్. బట్ కొంచెం రైట్ లెగ్ డిక్రీజ్ అయింది అన్నారు. మెయిన్ గా ఈ పెయిన్స్ రిలేటెడ్ గానే ఈవిడికి ఈ పెయిన్స్ వల్ల ఫీవర్ కూడా వస్తుందని చెప్పారు. సో ఈ జాయింట్ పెయిన్స్ ఆవిడ ఏజ్ కన్సిడర్ చేసుకుని బుజ్జి మాస్టర్ గారు కాస్టికం 30 August 6th ఇచ్చారండి. తర్వాత ఆవిడ ఒక డోస్ తోనే బెటర్మెంట్ వచ్చింది.
చెస్ట్ పెయిన్, నీ పెయిన్స్ అన్ని కూడా బెటర్ అయ్యాయి. ప్లాస్పోవే నుంచి మళ్ళీ 19th సెప్టెంబర్ మళ్ళీ ఇంకొక డోస్ రిపీట్ చేస్తే ఆవిడకి కంప్లీట్ బెటర్మెంట్ వచ్చింది. ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేశాను. వాస్తవ నమస్తే. విజయ్ కుమార్ గారు, పూర్ణానంద గారు, మారుతి గారు, మేడం మరి వాసుదేవ నమస్తే. మారుతి గారు, కామేశ్వరరావు గారు, మన్మోహన్ గారు. నాది మీరు చెప్పిన పాయింట్స్ అంటే పెయిన్స్ కే మెయిన్ బేస్ చేసుకుని ఇచ్చారు. కెంట్ లో ఏమి ఇచ్చారని చూస్తే ఆ రొమాటిక్ టెండెన్సీకి ఈ పేషెంట్ కి ఉన్నటువంటి ఆ వీక్నెస్, కన్స్ట్రిక్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ది థ్రోట్ అని చెప్పారు కదా, ఇది ఒకటి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఒకటి, అగ్రవేషన్ కోల్డ్. పేషెంట్ ఇక్కడ చూస్తే కేసు మొత్తం మీద స్లోగా వీక్ అయిపోతా వచ్చారు. మళ్ళీ ఎలాంగ్ డ్రై కోల్డ్ స్పెల్, అగ్రవేషన్ ఉంటుంది, రొమాటిక్ ట్రబుల్స్. నెక్స్ట్ స్టిఫ్నెస్ ఆఫ్ ద బ్యాక్, అగ్రవేషన్ రైజింగ్ ఫ్రమ్ సీట్. నెక్స్ట్ బ్యాక్ కంప్లైంట్స్ మనం కాస్టికంలో చూస్తే అవి కూడా ఇండికేట్ అవుతుంది. అంటే పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఆన్ రైజింగ్ ఫ్రమ్ సీట్, ఇవి బాగా రిలీజ్ కనిపిస్తున్నాయి. సో అందుకని చుంటారని నేను అనుకుంటున్నాను. శీతల్ రెడ్డి గారు, వాసుదేవ్ అండి. రాజశేఖర్, ఫస్ట్ మన్మోహన్ గారిని అడగలేదండి. అడిగానండి. మన్మోహన్ గారే అటెండ్ అవ్వలేదు అన్నాను, మన్మోహన్ గారు అని. నెక్స్ట్ కేస్ 58. కృష్ణ గారిని చదువుతావా? వాస్తవ కేస్ నంబర్ 58. A man aged about 23 years came to our dispensary with the following complaints. At his age of 5th year, he suffered from sinusitis with the swelling of forehead and eyelids. Used allopathic medicines and got relief. Since 6 years, he was suffering from severe headache which comes on alternate sides. At that time, there was dragging pain in the eyeball, eyelids and cheeks. When headache was severe, it appears on both the sides. Today, he got severe pain in the head with photophobia. He could not see lighting. At that time, he stays in dark room. Today, along with the headache, there was vomiting also. In the beginning, there was only nausea. Nowadays, he was getting vomitings also. After vomiting, gets relief in headache. Headache comes only during daytime. Before the onset of headache, it becomes mild. Headache comes after exposure to sunlight. It will increases during afternoon and subsides in sleep during night. If he takes rest in afternoon, it will subside in the evening. During headache, he prefers tight bandage around the head. He gets headache with cold and cough. At that time, thirst was more. Along with headache, there was a dragging and burning pains in the eyes, feverishness. At that time, his father gives Belladonna 200, followed with KP66 for fever, KM6S, FP66. Occasionally, he gets pain in stomach. His father gives MP66 at that time. During headache, he gets heaviness of head and redness of eyes. If he sleeps in the afternoon, he gets heaviness and puffiness of the face. In the past, he suffered from conjunctivitis. He likes sweets. He was calm-going natured person. He is sensitive, easily gets hurt, easily gets anxiety, tension. He gets tension when he work he thought to do was not achieved. On 3rd August 90, Bujjigaru prescribed Kafia 200 1 dose and NM6X daily twice for 1 week. On 12th September, he came to the dispensary and said that since after using medicine, here there was no headache, but again it started. Bujjigaru repeated the dose. On 7th October, he came with the complaint of pain in right ear since yesterday. Used mullein oil.
but no relief. Bujji garu prescribed Sanguinaria 200 one dose. After that, he discontinued the treatment. వాస్తవం అండి. ఈ కేసులో అబ్బాయి ఏజ్ ప్రెసెంట్ 23 years ఉంది. అయితే 5th year ఏజ్ లో ఉన్నప్పుడే సైనసైటిస్ తో ఈ అబ్బాయి సఫర్ అయి ఉన్నాడు. అప్పుడు అలోపతి మెడిసిన్ వాడడంతో అక్కడ రిలీఫ్ వచ్చింది. అంటే ఇక్కడ సైనసైటిస్ ని వాళ్ళు ఇక్కడ అలోపతి మెడిసిన్స్ తోటి ఇది చేయడం వల్ల వాళ్ళకి సిన్స్ 6 years అంటే నెక్స్ట్ అబ్బాయికి 17-18 years ఏజ్ నుంచి హెడేక్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అది కూడా ఆల్టర్నేట్ సైడ్ డ్రాగింగ్ టైప్ మెయిన్ ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన హెడేక్ సిమ్టమ్స్ కూడా డ్రాగింగ్ పెయిన్ ఇన్ ద ఐబాల్, ఐలిడ్స్ అండ్ చీక్స్ వెన్ హెడేక్. అంటే ఈ సైనసైటిస్ ని సప్రెస్ చేయడం వల్ల వచ్చిన సిమ్టమ్స్ అవి హెడేక్ లోకి అతనికి కన్వర్ట్ అయ్యని క్లియర్ గా తెలుస్తుంది. అది బోత్ సైడ్ వెన్ హెడేక్ వాజ్ సివియర్ ఇట్ అపియర్స్ ఆన్ ద బోత్ సైడ్స్ అన్నారు. అంటే రెండు వైపులా కూడా తలనొప్పి వస్తుంది. అండ్ ఇవాళ కూడా అతనికి సివియర్ హెడేక్, ఫోటోఫోబియా అండ్ వెలుతురు చూడలేకపోవడం అన్నది బాగా కనిపిస్తుంది అన్నారు. అయితే బుజ్జి మాస్టర్ గారు ఇక్కడ ఈ అబ్బాయికి కాఫీయే ఇచ్చారు. ఎందుకు అని అంటే ఇక్కడ చూస్తే ఈ వాజ్ కామ్ గోయింగ్ నేచర్ పర్సన్, ఈజ్ సెన్సిటివ్, ఈజీలీ గెట్స్ హర్ట్, ఈజీలీ గెట్స్ యాంగ్జైటీ, టెన్షన్. అతని మెంటల్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని చాలా తొందరగా యాంగ్జైటీ, తొందరగా హర్ట్ అవడం, ఆ సెన్సిటివ్నెస్, ఇట్ గెట్స్ టెన్షన్ వెన్ ద వర్క్ ఈ థాట్ టు డూ వాజ్ నాట్ అచీవ్డ్. తను చేయాలనుకున్న పని చేయలేకపోయినప్పుడు ఆ బేస్ చేసుకుని బుజ్జి మాస్టర్ గారు అతనికి కాఫియా 200 ఇచ్చారండి. ఇక్కడ NM-6X కూడా అతనికి హెడేక్ ఇక్కడ చూస్తే 4th point లో headache comes after exposure to sunlight. It will increases during afternoon and subsides in sleeps during night. ఈ పాయింట్ బేస్ చేసుకుని NM-6X ని ఇచ్చారండి. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అతను బెటర్ గానే ఉందని చెప్పారు. తర్వాత మళ్ళీ ఈ మధ్య మళ్ళీ వస్తుందంటే బుజ్జి మాస్టర్ గారు కాఫియా 200 ఇంకొక డోసు రిపీట్ చేశారు. తర్వాత మళ్ళీ అతను వచ్చేసి రైట్ సైడ్ ఇయర్ పెయిన్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు దాని రిలేటెడ్ గా బుజ్జి మాస్టర్ గారు ఇక్కడ అతనికి సాంగినేరియా 200 ఇచ్చారు. తర్వాత అతను ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేశారండి. వాస్తవ వేణుగోపాల్ గారు, వాస్తవ్ విజయ్ కుమార్ గారు, పూర్ణానందం గారు. మేడం గారు, నాకు కాఫీ ఎందుకు ఇచ్చారో నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. వాస్తవ మారుతి గారు, కామేశ్వరరావు గారు, మన్మోహన్ గారు, 2 సార్లు పిలిచాను. నెక్స్ట్ నాదే. యూజువల్ గా మీ అందరికీ తెలిసిందే కదా, కాఫీ అనేది సివియారిటీ ఆఫ్ పెయిన్ దానికి ఇస్తారు. సెన్సిటివ్ నాయిస్, స్పెషల్ సెన్సెస్ కి సెన్సిటివ్నెస్ ఉంటుందండి. అంత సెన్సిటివ్నెస్ ఉందనేది ఇక్కడ ఎక్కడ చెప్పారండి అనొచ్చు మీరు. ఎక్కడ నాకు అంత సివియర్ సఫరింగ్ ఉంటేనే కదా ఇస్తాము. ట్రైజెమినల్ న్యూరాలజీ ఇలాంటి వాటిల్లో కానీ ఏదైనా కానీ అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ అర్థమవుతుంది అంటే 5th point లో along with headache there was a dragging type of pain or feverish. ఏదొచ్చినా వాళ్ళ ఫాదర్ బెల్లోనా ఇస్తున్నారు. బెల్లోనా కూడా సఫరింగ్, వైలెంట్ సఫరింగ్ కదా. దాన్ని బట్టి ఆయనకి వచ్చేది చాలా సివియర్ గా వస్తుంది. వచ్చేది దండం కొట్టేస్తున్నా అర్థమైంది. అంటే అది చూసుకుని ఈయన ఇచ్చుంటారని అనుకుంటున్నాను. ఈజీలీ గెట్స్ యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ. అయితే మనం ఇదంతా దీన్ని బట్టి మీరు కాఫీ ఇచ్చాను. ఇక్కడ ఒక కేసు గుర్తొస్తుంది. ఒక్కసారి ఒకటే రోజున ఇలాగే ఒకతను నిద్ర పట్టడం లేదని, ఏవేవో సౌండ్లు వినపడుతుంటాయి అని, ఎక్కడో సౌండ్ కూడా ఇతనికి ఆల్మోస్ట్ హాల్లో ఒక దోమ తిరుగుతుంటే ఆ దోమ అని తిరుగుతుంది కదా, అది కూడా వినపడుతుంది. దానివల్ల నిద్ర పట్టడం లేదని చెప్తే కాఫీ 200 వేశారు. నాకు అర్థమైంది ఆ సెన్సిటివ్ నాయిస్ అంత పర్టికులర్ గా ఉంటారన్నమాట వీళ్ళు. చెప్తారు కదా కెంట్లో, ఆ క్లాక్ లో ముళ్ళు తిరుగుతుంటే ఆ సౌండ్, సెకండ్స్ ముళ్ళు తిరిగే సౌండ్ కూడా నిద్ర పట్టదని. ఓకే, అంత అర్థమైంది. నెక్స్ట్ ఏం చేశారు, అదే పూట స్టార్టింగ్ డిస్పెన్సరీలో కాఫీ వేశారు ఒక కేసుకి.
ఇంకొక అతను వచ్చి నాకు నిద్ర పట్టలేదు అని చాలా ఏమాత్రం చిన్న సౌండ్, నేను మా పక్కింట్లో కుక్క ఉంటుంది, తలుపులన్నీ వేసుకుంటాము, ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టుకుంటాం, పెద్దగా వినిపించదు కానీ నాకు మాత్రం వినిపించి నిద్ర పట్టలేదు, ఆ కుక్క కాకపోతే ఇంకోటేదో అని అంటే క్యామెల్ వేసారు బుజ్జిగారు. ఏమండి అదే వేసి ఉంటాం కదా, వీడు చెప్పాడు, ఇతనికి ఏమో క్యామెల్ వేసారు, అదేమో కాఫీ వేసారు, సెన్సిటివ్ సౌండే కదా ఇతను చెప్పి అతను చెప్పింది. బుజ్జిగారు నాకు ఏం చెప్పారు తెలుసా, ఇద్దరు చెప్పిన విధానం ఒకసారి గుర్తు చేసుకో అన్నారు. మొదట చెప్పిన వాడిలో కాఫీ వాడిలో ఆ నెర్వస్నెస్ కనబడుతుంది, యాంగ్జైటీ, అంటే దానివల్ల అతను నిద్ర పట్టదు, ఆ సౌండ్ వల్ల పెయిన్ ఎక్కువైపోతుంది, నిద్ర పట్టదు, ఆ నెర్వస్నెస్, ఆ వీపింగ్ టెండెన్సీ కొంచెం బాధగా చెప్పాడు అనమాట. క్యామెల్లా వాడు ఫైట్ చేసేస్తున్నాడు పక్కింటి వాళ్ళతో. వాళ్ళ ఆవిడ చెప్పింది, నా పక్క కుక్క సౌండ్ అవుతుంటే వాళ్ళతో దెబ్బలాట అయిపోతుంది, ఈ కుక్క అరవకుండా చూసుకోలేవా, ఆ రెండు కుక్కని చూపించుకుంటున్నారు ఫైటింగ్, ఇంకేదో ఎవడో వీధి చివర ఉండి మాడుకుని ఉంటే కూడా వీళ్ళకి మించి గొడవ అయిపోతుంది. క్వారలింగ్ నేచర్ అంటే అతను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది, లేదా బుజ్జి గారిని కూడా నాకు నిద్ర పట్టలేదండి, చిన్న సౌండ్ అయినా పట్టలేదు, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను మీకు, ఏదో ఒక మందు వేయాలి కదా మీరు అని మాట్లాడాడు. బుజ్జి గారు చెప్పిన తర్వాత వెలిగింది లేండి, ముందు వెలగలేదు నాకు. అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఓ మనము ఆ సెన్సిటివ్నెస్ టు నాయిస్ దగ్గర ఆగిపోయాము, బుజ్జి గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు, అక్కడ కూడా మనం అలర్ట్ గా ఉండాలన్నమాట, డిఫరెన్షియేట్ చేసుకోవడం, గుడ్డిగా వేసేయడం కాదు అని అర్థమైంది అనమాట. సో ఇది శీతల్ రెడ్డి గారు, వస్తు ఉంది. రాజశేఖర్ నెక్స్ట్ కేసుకి టైం సరిపోతుందా, చాలదేమో అనుకుంటున్నా, ఏమంటారు? 10 నిమిషాలు ఉంది. నెక్స్ట్ వీక్ చదువుకుందాం మేడం. ఇంకా 7 minutes ఉంది. ఇక్కడ అసలు భలే టిపికల్ కేసు కదా, బుజ్జి గారు వేయడం వందింగ్, అసలు ఆ క్యామిల్లా పట్టడం, ఆయన వేసిన వెంటనే ఆయన నిద్రపట్టడం మొదలైంది తెలుసా. కానీ బేసిక్ గా ఆయన నేచర్ క్యామిల్లా నేచర్ కాదు, ఆ పర్టికులర్ ఆ అక్యూట్ కండిషన్ లో అతను క్యామిల్లా లాగా చెప్పారు కదా ఆల్రెడీ. ఒక అమ్మాయి మెన్సెస్ టైంలో పెయిన్ తో వచ్చి బుజ్జిగారి మీద దెబ్బలాడింది, బుజ్జిగారు రక్తం పట్టుకుంటూ ఒక రోజు వేశారని. ఇంకొకసారి మెనరేజియా కేసు అంటే పిసిఓడి కేసు, ఒక మెన్సెస్ వచ్చినప్పుడల్లా బ్లీడింగ్ అయిపోతూ ఉండేది, కాన్స్టిట్యూషనల్ గా ఆవిడకి స్టాఫ్ సాగర్ మీద ఉన్నది కేసు. అయితే ఎప్పుడు అలా బ్లీడింగ్ ఆగకుండా మెన్సెస్ వచ్చి బ్లీడింగ్ ఆగకపోతే ఏదో ఒకటి అడిగేవాళ్ళు, బుజ్జి గారు ఏమైనా డిస్టర్బెంట్ అయ్యావా ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా అంటే అయ్యానండి. యూజువల్ గా స్టాఫ్ సాగర్ పడుతూ ఉండేది, లేదా ఇగ్నీషియా పడేది. అయితే ఒకసారి బుజ్జి గారు అమ్మాయి ఫోన్ చేసింది అనమాట, ఏమని, చాలా నొప్పిగా ఎక్కువగా ఉంది, బ్లీడింగ్ విపరీతంగా అయిపోతుందండి అని. బుజ్జి గారు ఏమైనా డిస్టర్బ్ అయ్యావా అంటే నాకు చాలా, నేను ఒక అంకుల్ కి అటాచ్డ్, అంటే చాలా నాకు బాగా చూసుకుంటారు, తండ్రి తర్వాత తండ్రి లాగా, ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయింది, నా న్యూస్ విన్న కంగారు పడ్డాను, ఆల్రెడీ అప్పటికే బ్లీడింగ్ అవుతా ఉంది, అది ఎక్కువైపోయింది, ఇంకా ఎక్కువ అవడం కూడా సివియర్ పెయిన్ లో వాంతులు అయిపోతుంది. యూజువల్ గా మనం ఏమనుకుంటామండి, ఏ ఇగ్నీషియానో ఏదో వేసేస్తాం కదా, బుజ్జి గారు ఏం వేశారు తెలుసా, ఎవరన్నా గెస్ట్ చేసి చెప్పండి, ఇవే సిమ్టమ్స్ ఆ అమ్మాయి చెప్పింది. వేశారు మందు, తగ్గింది నొప్పి 10 నిమిషాల్లో. క్యూప్రమెట్ 200 వేశారండి. టైప్ ఆఫ్ పెయిన్, క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కి వేశారు ఆయన, ఆ నొప్పి చెప్పిన విధానానికి. అమ్మ క్యూప్రమెట్ అంటే అది మెన్సెస్ పెయిన్ అని కాదు, బ్లీడింగ్ ఎక్కువ, ఇదే పెయిన్ ఉన్నప్పుడు స్టాఫ్ దగ్గర వేసిన రోజులు ఉన్నాయి, కానీ పర్టికులర్ గా ఈ టైప్ ఆఫ్ పెయిన్ ఇది ప్రామినెంట్ గా చెప్పింది కాబట్టి క్యూప్రమెట్ వేశారు, వేస్తే తగ్గింది 10 నిమిషాల్లో, పెయిన్ తగ్గింది, వాంతులు అయిపోవడం అవన్నీ తగ్గాయి, నిద్రపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పారు. అలా ఎంత అలర్ట్ గా ఉండాలి, మనం ఎప్పటికైనా అంత అలర్ట్ గా ఉండడం వస్తుందా, దానికోసమే కదా మనందరం ప్రయత్నం, చదవడం, అదనమాట విషయం. ఇవాళ గుర్తొచ్చిన కేసులు.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసం గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ వాసుదేవ వాసు